వైఎస్ జగనే మళ్ళీ సీఎం అవుతారన్నారు గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత. ప్రతి పేదవాడి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు అందాయన్నారు. మళ్ళీ జగనన్న సీఎం అయితే ఏపీలో అభివృద్ధి కొనసాగుతుంది అంటున్న తానేటి వనితతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థిగా హోంమంత్రి తానేటి వనిత బరిలో ఉన్నారు. ఆమె ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో వనిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు మేము 4 మండలాల్లో కూడా చాలా గ్రామాల్లో ప్రచారం కంప్లీట్ చేయడం జరిగిందండి. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు హారతలు ఇస్తూ. ఈ రోజున జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలుగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే పేదలుగా నిరుపేదలుగా ఉన్నారో వారందరి కుటుంబాలలో కుటుంబ అవసరాలు తీర్చడం జరిగింది జగనన్న. సో ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే గతంలో ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకోవాలంటే కొంతమంది నాయకుల చుట్టూరు తిరగవలసి వచ్చేది, జన్మభూమి కమిటీలు అని ఇవన్నీ. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. దళారీ వ్యవస్థకి స్వస్తి చెప్పి జగనన్న డైరెక్ట్గా వాలంటీర్స్నే ఈ రోజున వాళ్ళ ఇంటికి పంపించి మరి వారికి కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని వారి అర్హతను బట్టి ఇవ్వడం జరిగింది. పరిపాలన అనేది ఇంటికి రావడం అంటే పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలు అన్నీ ఇంటికే వచ్చి చేరుతున్నాయి అన్న విషయం ప్రజలందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు. జగనన్న చేసిన సపోర్ట్, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా మొదటిగా గుర్తించింది జగనన్న ఈబీసీ నేస్తం ద్వారా. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గుండెని కూడా టచ్ చేసేయండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? అంటే హౌస్ సైట్స్ కొంత ప్రాబ్లం ఉందండి అక్కడక్కడ కొన్ని విలేజెస్లో. ఎందుకంటే కొంతమంది కోర్టుకు వెళ్ళి ఉన్నారు, ఆ కోర్టు కేసెస్ ఉండడం వల్ల అది క్లియర్ కాలేదు. ఓన్ సైట్స్లో హౌసెస్ కట్టుకున్న వాళ్ళు బిల్స్ కాలేదు, అంటే బిల్ కాలేదంటే ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గము రుడాల సెకండ్ ఫేజ్లో యాడ్ అవ్వడం వల్ల డిలే అయ్యింది. ఈ లోపల ఈ ఎలక్షన్ కోడ్ ఇది రావడంతో ఇంకా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఇంకా అక్కడక్కడ కొంచెం గ్రామాల్లో డ్రైన్స్, రోడ్స్ ప్రాబ్లం ఉందండి. చంద్రబాబు మీపై చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నాకొకదానికే పరిమితం కాదండి. ఈ రోజున వాళ్ళ పార్టీలో కూడా ఇక్కడ ఉన్న ముప్పిడిని తీసుకెళ్ళి కొవ్వూరులో పెట్టారు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం కదా. మరి వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ బంగారం ఏమవుతుందో చూసుకోమనండి. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ, కానీ ఇప్పుడు తాజాగా మేనిఫెస్టోలో వాలంటరీ వ్యవస్థ గురించి వైసీపీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదే టీడీపీ 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి టీడీపీ చెప్తుంది. మీరు ఎందుకని ప్రస్తావించలేదు? ఇప్పుడు జగనన్న పరిపాలన ఒక 5 సంవత్సరాలు మాత్రమేనండి. 5 సంవత్సరాల్లో జగనన్న ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్స్ని గౌరవించింది, గుర్తించింది, వాళ్ళకి ఒక వ్యవస్థని క్రియేట్ చేసింది జగనన్న. వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం, వాళ్ళని మధ్యలో వాళ్ళకి వాళ్ళ పనితనాన్ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి సన్మానించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజున జగనన్న మేనిఫెస్టోలో పెట్టినవి 99% చేశారు, పెట్టనివి కూడా చేసి చూపించారు. ఓ పక్కన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, మరో ప్రక్కన కరోనా విపత్తు వలన రాష్ట్రం మీద అధిక భారం పడినా కూడా ఏ ఒక్కటి కూడా జగనన్న విడిచిపెట్టలేదు, అన్నీ చక్కగా చేశారు. ముఖ్యమంత్రి అయితేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోయారు. కాబట్టి 2019లో పసుపు కుంకుమాన్ని మహిళలకు ఇచ్చినా కూడా అది తీసుకున్నారు తప్ప వాళ్ళకి ఓటేయలేదు. ఇదే వాళ్ళకి ఇది. ఈ రోజున వాళ్ళ మేనిఫెస్టోలో ఏదో పెట్టారు, సరే ఏవో సూపర్ 6 ఏదో అంటున్నారు. మరి వాళ్ళు బీజేపీతో కూటమిలో కలిసి వస్తున్నారు. మరి బీజేపీ వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టో సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కాదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మోడీ గారి ఫోటో ఎందుకు వాళ్ళ మేనిఫెస్టో మీద ఎందుకు వేయనివ్వలేదు? వాళ్ళే చెప్తున్నారు ఇది ఆచరణ సాధ్యం కాదని. వాళ్ళతో కూటమిగా ఉన్న వాళ్ళే, మేం కాదు, మేం చెప్పట్లే, అది మీరు గ్రహించాల. ప్రజలకి అసలు వాళ్ళతో కలిసిన పార్టీలకే నమ్మకం లేదు, ఇంకా ప్రజలకి ఏముంటుందండి? మీ ప్రత్యర్థిగా జూనియర్ పోటీగా ఉన్నారు, ఏ విధంగా ఢీకొంటారు?
వాళ్ళని ఢీకొనవలసిన అవసరం ఏం లేదండి. జగన్ అన్న ఇచ్చిన పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది. గోపాలపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? డెఫినెట్గా అండి, విన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని కూడా మా సమస్యగానే గుర్తించి వాటిని క్లియర్ చేయడం అనేది మా బాధ్యత. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా గోపాలపురంలో విజయం సాధించి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వనిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా మన్నే, జీ న్యూస్, గోపాలపురం.